సీనియర్ జర్నలిస్ట్ సింహం తరుణ్ భాస్కర్ గారికి మైక్ ఎస్ ఆఫ్ కోర్స్ సార్ వీసా ఇంటర్వ్యూ లాగా అనిపిస్తుంది నాకు ఎందుకు. అదే కాదు, గాయపడ్డ సింహం అంటే వీసా కోసం గాయపడినట్టు అనిపించట్లా, వీసా కోసం గాయపడినట్టు అనిపించట్లా, వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ ఫైట్ చేస్తున్నారు సక్సెస్ కోసం గాయపడ్డ సింహంలా కనిపిస్తున్నారు. సార్ మీరు అదే అంటున్నా, సక్సెస్ అన్నది చాలా రిలేటివ్ థింగ్ సార్. మీరు బాక్స్ ఆఫీస్ చూస్తున్నారు, నేను ఆడియన్స్ మనసు చూస్తున్నాను. నేను గెలిచేసిన సార్, నేను ఆల్రెడీ సక్సెస్. మీకు అది తెలుస్తలేదు అంతే. అయితే నో గాయం నేను మారేడుపల్లిలో ఛాయ్ తాగటం, నేను ఇక్కడ స్టేజ్ మీద మీరు నన్ను ప్రశ్న అడిగేంత రేంజ్కి వచ్చిన అంటే ఎంత పెద్ద సక్సెస్ సార్. నేను గెలిచిన సింహం సార్, గాయపడలేదు. ఇది కదా స్పోర్టివ్ స్పిరిట్ అంటే. థ్యాంక్ యూ. కానీ అసలు నిజంగా ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది సార్? అసలు టికెట్ తీసుకోకుండా లోపలికి వెళ్దాం ట్రై చేశారేంటి? బేసిక్గా ఒకసారి షార్ట్ ఫిల్మ్ కూడా షూట్ చేయడానికి ట్రై చేసినాను సార్. నన్ను నో ఫ్లై లిస్ట్లో ఒక వారం రోజులు పెట్టినారు. ఆ టైంలో వాళ్ళకి ఏం తెలియదంటే నాకు ఫ్లైట్ పైసలు అంత లేకుండే. వాళ్ళు నో ఫ్లై లిస్ట్లో పెట్టినా కానీ నేను బస్సులోనే తిరిగేటుండే. బట్ ఇప్పుడు కూడా ప్రమోషన్స్ కోసం పోవాల్సి వచ్చింది. ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్. అయితే చాలా మంది ఫోన్ చేసి ఏంది యూఎస్ వస్తున్నావంట రాలేదంట అని ఫోన్ చేసినారు. బట్ ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రమోషన్స్. అంటే ఎలాగ రిజెక్ట్, అక్కడ దాకా వెళ్ళి వచ్చారా లేకపోతే టికెట్ లేకుండా అక్కడికి వెళ్ళి ఏదో పాత టికెట్ చూపించి రిజెక్ట్ అని ఆ టైప్ ఏదో చేసినావు, ఒక ప్లాన్ వేసుకొని వెళ్ళావు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చి మళ్ళీ అరైవల్ సెక్షన్లో మెక్డీలో కూర్చొని